ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క కృపా కార్యాలు మన జీవితాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. అయితే నమ్మిన వారికి మాత్రమే కార్యాలు కనపడతా ఉంటాయి. ఎందుకంటే యేసే అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. కరోనా ఎక్కువ అవుతున్న కాలం మనం ఉన్నాం. మందిరాలకు అందరూ రావాలన్న భయపడుతున్న కాలం మనం ఉన్నాం. మందిరాలు జరుగుతున్నాయి, చిన్న చిన్న మందిరాలు జరుగుతున్నాయి. మాకు వాస్తవమే. మరి సెప్టెంబర్ 21 తర్వాత అయితే 100 మంది వరకు కూడా రావచ్చని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆర్డర్ జారీ చేసింది. అంటే 100 మంది వరకు కూడా ప్రార్థన చేసుకోవచ్చు అనమాట. ఇది ఇన్సైడ్, బయట కాకుండా లోపల ఇలాంటివి జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రజలు భయపడతా ఉన్నారు. మనందరం కూడా భయపడుతున్నాం. సో మొదటిగా మనం నేర్చుకోవాలి, భయం అనేది మనం కలిగి ఉండడానికి వీల్లేదు. దేవుడు సహాయం చేస్తాడు. అది మనలో ఉన్న దుఃఖాన్ని, మనలో ఉన్న బాధని అన్నింటినీ కూడా తీసివేయగలిగిన వాడు దేవుడు. అక్కడే మనం అనుకున్న అయ్యవారేమో ఈ జబ్బు వచ్చినా తెలుస్తుంది, అయిన వారిని దగ్గర రాని పరిస్థితి నిజంగా కదా. ఒకళ్ళెత్తో ఆకులు వచ్చారు, అది ప్రేమ లెక్క కాదు. వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు పైకే. అంచనా అలాంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటప్పుడే దేవుడు ఎంత గొప్పవాడు తెలుస్తుంది. దేవుడు ఒక్కడే మనం సంరక్షించవాడు. దేవుడు ఒక్కడే మనకి ఆదరణ కలిగించి ముందు నడిపించాడు. అంటే దేవుడికి మహిమ కలుగును గాక. సో దేవుడు లేఖనాల ద్వారా మనం ఎంతో బలపరచబడుతూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. ధన్యతల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఒక వారం ఒకటి, ఒక వారం అలాగా. మరొక వారం మళ్ళా ఈ రోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా చక్కని మాటగా కనపడుతుంది. యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని గురించి మనం చూసాం ఆల్రెడీ. ఆరంభంలో ఇక బుక్కువారి కాలం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 5, 6, 7, 3 అధ్యాయాలు కూడా పర్వత ప్రసంగము అని మనం చెప్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు కొండ మీద నుండి వచ్చినటువంటి వేలాది మంది జనులను ఉద్దేశించి దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే, దేవుని రాజ్యములో మనం చక్కగా జీవించాలంటే ఎలాంటి అర్హతలు, ఎలాంటి క్వాలిటీస్, గుణగణాలు కలిగి ఉండాలో ఇక్కడ ఒక్కొక్కటి ప్రభువారు చెబుతూ వచ్చారు. ఇప్పుడు మనం చదువుతున్న వాటిల్లో వీటిని యాటిట్యూడ్స్ లేక ధన్యతలు, అష్టధన్యతలు కూడా అంటూ ఉంటారు. అంటే ప్రభువారు చెప్పిన మాటల్లో అంతరార్థాన్ని గమనిస్తే ఎవరికి దీవెన కలుగుతుంది? ధన్యులు అంటే ఆశీర్వదించబడివారు, దీవించబడివారు. మనందరికీ దీవెన కావాలి. దేవుడు వద్దనే వాళ్ళు ఎవరు లేరు కదా. అందరూ చేయలేదు, నాకు కావాలనే దేవుడ, నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా ప్రార్థన చేస్తాం. కానీ ఎవరికి ఆశీర్వాదం వస్తుంది, ఏ విధమైన ఆశీర్వాదం వస్తాయనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకుని ఈ భాగంలో చూసినట్టే సాత్వికులు ధన్యులు అనే మాట కనపడుతుంది. ధన్యులు చాలా రకాల ధన్యతలు కనపడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట సాత్వికులు. సాత్వికం అనే మాట చాలా కఠినంగా కనపడుతుంది. ఇది మన వల్ల కాని పని. ఇంగ్లీష్ అయితే మీక్నెస్ అన్నారు, లేక జెంటిల్నెస్ అన్నారు, లేక ఒబీడియన్స్ అన్నారు. దానికి చాలా సినోనిమ్స్, సమానార్థాలు మాటలు ఉన్నాయి. అంటే సాధారణ మనుషులు మనలో కోపం, ఆవేశం, అగ్రెసివ్నెస్ అన్నారు. కొంతమంది మరీ ఓవర్గా అధిక ఆవేశం కనపడతా ఉంటున్నారు. అది జరిగినప్పుడు మనం అనుకున్న జరగనప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? చాలా కోపం వచ్చారు. ఇవి చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు మనం అడిగింది ఇవ్వకపోతే ఫస్ట్ వారం తర్వాతగా అది ఇవ్వకపోతే కింద పడి కొట్టుకొని దానిలో అడ్చేసి ఇచ్చేసి ఎంత హైరాణ చేస్తారు. ఆ బాధ చూడలేక మనం వెంటనే ఇచ్చేస్తాం. అలాగే మనం కూడా ప్రభువును అడిగినప్పుడు, ప్రభుత్వం ప్రార్థన చేసినప్పుడు అన్నీ రావు మనకి, అంటే అన్నీ ఇవ్వడం. అలాంటప్పుడు మనకు కూడా కోపం వచ్చేస్తుంది, లేకపోతే ఆవేశం వచ్చేస్తుంది, లేకపోతే దేవుని మీద నిజంగా ఏమి దేవుడా నాకేం మేలు చేస్తున్నాడు, ఈ కష్టాలేంటి, తిప్పలేంటి అనేది ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు కనపడుతుంది సాత్వికులు ధన్యులు. అసలు సాత్వికం అంటే ఏమిటి? సాత్వికం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఇప్పుడు దీనత్వం కలిగి ఉండటం, లేకపోతే వినయ మనసు కలిగి ఉండటం, లేకపోతే ఓర్పు కలిగి ఉండటం. ఈ 3 లక్షణాలు అందులో ఉంటాయి మన సాత్వికంలో. అంటే ఒక మాట మనకు అర్థంగా చెప్పాలంటే, ఎవరన్నా మన దగ్గరకు వచ్చి మనల్ని తిడుతున్నారు అనుకోండి, మన తప్పులేదు, మనం ఏం జ్ఞానం చేయాల, అన్యాయంగా తిడుతున్నారు. ఎంత ఉంటుంది లోపల నుంచి ఇంకొచ్చేస్తుంది, ఏం చేయాలి, అది సహజంగా. కానీ అలాంటప్పుడు కూడా కూల్గా ఎదురు తిరగకుండా తీసుకో, గాయమైంది అది మనసుకు అనమాట. ఆ మాట్లాడటం మనసు గాయపడ్డా కూడా ఎదురు తిరగకుండా అలాగే చిరునవ్వుతూ అమ్మ బాగా మీరంటే వాక్యం చెబుతున్నారు, బాగానే ఉంది, ఇది అంత ఈజీ ఏమి. గాయమైతే ఎవరైనా ఎదురు తిరగని స్వభావం ఉంటుంది కదా. కానీ మీక్నెస్ అంటే అదే, ఎంత వచ్చినప్పటికీ ఎదురు తిరగనట్టు స్వభావం అన్నమాట. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని కష్టాలు మనకు వచ్చినా ఎదురు తిరగకుండా ప్రభానికి వందనాలు, థ్యాంక్ యూ అనగలిగే మనసు మనకు కావాలి. అన్నీ ఇస్తే దేవా థ్యాంక్ యూ అని చెబుతాం మన సాధ్యం కదా. దేవుడు మంచివాడు, గొప్పవాడు. కానీ అప్పుడప్పుడు దేవుడు మన పరీక్ష పెడతా ఉంటాడు. ఇలాంటి గాయాలు దేవుడు ఎప్పుడు గాయాలు చేయడు.
మన యాక్షన్స్ ద్వారా, అంటే మన నోటి మాట ద్వారా. అందుకని నోరు మంచిది అయితే ఊరు మంచిదగును. అంటే మన నోరు జాగ్రత్త, జనం అంత జాగ్రత్త ఉంటుంది. మనకు అసలే తొందరపాటు ఎక్కువ కదా. ఆ లేవన్నా అన్నగానే వెంటనే మనం కూడా చూపడతాం. కొంచెం భక్తులు కానీ కొంత కష్టం ట్రై చేస్తాం, ప్రయత్నం చేస్తాం, ఒక రెండు మాట అనకుండా. తర్వాత ఇంకా అంటూ ఉంటే ఒక్క ఇష్టం వచ్చినట్టు మరి ఊరుకు ఉండాలని అంటే వెంటనే మనలో ఉన్నంత ఆ అగ్రెసివ్నెస్, అంటే మనం ఆ ఆవేశాన్ని, ఆయాసాన్ని బయట పెట్టేస్తాం. కానీ ఇక్కడ మీక్నెస్ అంటే సాత్వికం అనేది మనం చాలా ప్రధానమైన గుణగణం. అది కలిగి ఉంటే ఏమవుతుందంటే భూమి మొత్తం మనదేనంట. 3 అడుగులు నేలే మన దగ్గర లేదు, భూమి మొత్తం మనకే అవుతుంది. చెప్పండి, భూమి మొత్తం స్వతంత్రించుకోవాలన్నమాట. ఎవరు స్వతంత్రించుకుంటారో వారు చెప్తున్నారు. ఇక్కడ సాత్వికమైన మనసు కలిగిన వారు మాత్రమే. సాత్వికమైన వారికి సాధ్యమవుతుందా అంటే బైబిల్లో చాలా ఉన్నాయి రెఫరెన్స్. సాత్వికులుగా సాధ్యమైంది బైబిల్ గ్రంథంలో చూస్తే 2 ప్రధానమైన ఇద్దరు ముఖ్యంగా మనకు కనపడతారు. పాత నిబంధనలో మోషే కనపడతారు. మోషేని గురించి సాత్వికుడు అనే మాట కనుక చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదివితే, నంబర్స్, బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 12:3. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మోషేని గురించి చెప్పిన మాట అక్కడ కనపడతా ఉంది. పాత నిబంధన అంతట్లో కూడా అతని సాత్వికాలను గురించిన మాట మనకు అక్కడ కనపడుతుంది. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత చక్కని మాట. భూమి మీద ఉన్న వారందరిలో, ఒకరిలో కాదు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మీక్నెస్, దానికి ఇంకో పదం జెంటిల్నెస్ అనే మాట కనపడుతుంది. ఆనాటి లోకములో ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుడు మాట్లాడుతున్న మాట మోషే మాత్రం మిక్కిలి సాత్వికం కూడా మిక్కిలి, చాలా జెంటిల్ పర్సన్ అన్నమాట. జెంటిల్నెస్ అంటారు. అంటే మరొక దానికి సాధు స్వభావము అన్నారు, మృదు స్వభావము అన్నారు. సాధు స్వభావం ఎలాంటిదంటే పూర్వకాలం మనం కొంతమంది మునులేంది పెద్ద పెద్ద కొండల మీద కూర్చొని తపన చేసుకుంటూ ఉంటారు, సాధువులు అన్నారు. మునీశ్వరులు సాధు స్వభావం కనుగొనడానికి గడ్డలు మీసాలు బాగా పెంచేసుకొని వస్త్రాలు కాషాయవస్త్రం వేసుకొని సాధు స్వభావం. నువ్వేమన్నా కూడా ఏం మాట్లాడు అంటే భయం అన్నంత మనలో ఉన్న ఆశలు, కోరికలు, ఇచ్చలని కోరికలే అవన్నీ చచ్చిపోయాయి. ఇక ఇవేమొద్దు మనకే. ఎంతసేపు దైవుని కోసం ఆలోచన, దైవేచ్ఛ ఏమిటో అదే తెలుసుకున్నాం. ఆ స్వభావంలోకి వెళ్ళాం సాధువులు అంటారు అనమాట. అంటే ఆ సాధు స్వభావం మనలో కూడా కావాలి. బైబిల్లో కనపడుతుంది మోషే అలాంటి వాడే, మిక్కిలి సాత్వికం కలిగిన వాడు, ఎంతో జెంటిల్నెస్ కలిగిన వాడు అని గొప్ప సాక్షుడు దేవుడే చెబుతున్నాడు. అలాంటి సాధ్యం ఎవరు లేని ప్రపంచంలో అంటే దేవుడు చూపిస్తా ఉన్నాడు. అది సాధ్యమవుతుందంటే సాధ్యం అవుతుంది. ఈ కొత్త నెలకు వస్తున్నప్పుడు యేసు ప్రభువు మనకు కనపడుతున్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మాథ్యూ 11:29 చూసినట్టు మనకు అర్థం. నేను సాత్వికులను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేను సాత్వికులను, దీన మనస్సు గలవాడను అని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఆయనే చెప్పిన మాట కాబట్టి నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు కాబట్టి నా యొద్దకు రండి, నా దగ్గర నేర్చుకోండి. సాత్వికం ఎలా ఉండాలో నేర్చుకోండి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువు. క్రొత్త నిబంధన కాలం మనం వచ్చేసరికి పూర్తిగా మనకు అర్థం అవడానికి గొప్ప వ్యక్తి యేసు ప్రభువు. ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని మనకు అర్థం అవుతుంది. నిజంగానే ఆయన సాధు స్వభావం కలిగిన వారు ప్రపంచం మరెవరు. ఇందాక మోషే అని చెప్పారు కదండి, పాత నిబంధన కాలానికి ఆయన ఉన్నారు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మరెవరు కూడా అంతటి సాధు స్వభావాన్ని తన జీవితం ద్వారా ప్రదర్శించాడు యేసు ప్రభు. ఆయన శిష్యులు ప్రదర్శించిన ప్రయత్నం చేయమని చెప్పాడు. ఆయన శిష్యుల తర్వాత మనందరూ కూడా ప్రభువుని నమ్ముకున్న విశ్వాస బృందం కాబట్టి మనము కూడా అదే గుణగణాలు కలిగి ఉండాలి. ఎందుకంటే పాల్గొని ఎవరైనా ఉన్నా కూడా ఏం మాట్లాడుకుంటే కష్టం కదా, ఎలా సాధ్యమవుతుంది? అది అంత ఈజీ ఏమి. కొట్టుతా ఉంటే తగ్గించుకున్నాడు యేసు ప్రభు. కొట్ట ముసుగేసి మరీ కొట్టాడు. ముసుగేసి ఎందుకంటే కనపడకూడదు. ముసుగేసి ఎవరు కొట్టారు చెప్పు? నిజంగా ప్రభు తెలియదు ఎవరు కొట్టారు. అది ముసుగేసినంత మాత్రం నాకు కనిపించదా? సర్వసృష్టికర్త, సమస్తము తెలిసిన వాడు. కానీ ఏమి వాళ్ళు ఎంతగా ఎగతాలు చేసినా, ఎంతగా హేళన చేసినా, ఎంతగా గేలి చేసినా ఏం మాట్లాడు. పైగా ఏమన్నాడు? తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక దీన్ని శిక్షించుము. శిక్షించుము కాదు, అదే మనమైతేనా ఆయన శిక్షించలేదా? ఇంకో శిక్షించాలి. ఒక్క చూపు చూసాడు దెబ్బకి మాడి మసైపోయాడు. ఆయన ప్రభు చెప్తాడు. ఆయన చూపులో దయ కనిపించింది, ఆయన చూపులో కనికరం కనిపించింది, ఆయన చూపులో ప్రేమ కనిపించింది. వారు అయ్యో
నిత్య రాజ్యానికి మీరు వారసులు కాలేకపోతున్నారే. ఎందుకు? ఆయన దూషిస్తున్నారు కాబట్టి. ఒక రక్షకుడు దూషిస్తున్న స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రేమని విశ్వాసం కొన్నిసార్లు నీవు నేను కూడా మనకు తెలియకుండానే దేవుడు దూషిస్తాను. ఎలాగా? దేవుడు ఏం చేశాడండి, ఏం మేలు చేశాడండి నాకు వెంటనే లోపల నుంచి మనకు తెలియకూడదు. అపవాది మనం ప్రేరేపిస్తూ ఉంటాయి. దేవుడి కృప లేక మనం బ్రతకలేము, దేవుడి సహాయం లేక మనం బ్రతకలేము. నేను చేశాను నా కష్టార్జితం, నేను ప్రయాసపడతాను మనసు అనుకుంటా ఉంటాను చాలాసార్లు. మన ప్రయాసం ఏం లేదు, దేవుడి కృప లేక ఏమీ పని. ఈ కరోనా కాలంలో మనం స్పష్టంగా అర్థం. దేవుడి కృప లేకపోతే మనుషు బ్రతకలేడు. 14 రోజులు మనిషి చనిపోవడం అంటే మరి ఎంత దారుణమైన సిచ్యువేషన్ అండి. ముందు లేవు, లక్షలు ఖర్చు పెట్టాను, సెలబ్రిటీస్ ఖర్చు పెడతారు, బతుకుతున్నారా? నో. వాళ్ళకి ఏం తక్కువ? అదేమి పంచి. మరి ఏం కావాలి? దేవుని యందు నిరీక్షణ కావాలి, దేవుని యందు విశ్వాసం కావాలి, దేవుని యందు భక్తి కావాలి. వాళ్ళ భక్తి లేదా? అది మనం చెప్పట్లేదు. దేవుడు ఎవరిని ఎలా చేస్తాం మనం ప్రశ్నించే అధికారం మనకే. నా వరకు నేను, మీ వరకు మీరు చూసుకోవాలి. ప్రభు నా పక్షాన ఉన్నా కాబట్టి నాకు ధైర్యం. ఎవరి మటుకు మన విశ్వాసంలో ఎదగాలన్నమాట. సాత్వికమైన మనస్సు కలిగి ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభు అంత గొప్ప త్యాగాలు చేయడం కారణం అదే. వాళ్ళందరూ హింసిస్తున్నప్పటికీ సాత్వికమైన మనస్సు కలిగిన వాడు కాబట్టి క్షమించే మనసు కలిగిన వాడు. నీ విశ్వాసం. మరి నీవు నేను నీ తోటివాడు, నీ ఇరుగు పొరుగువాడు, నువ్వు ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, లేదా వ్యాపారం చేస్తున్నావు, మన ఎంతో రకాలుగా మాటలనే వాళ్ళు ఉంటారు. సూటి పోటీ మాటలు, మామూలు మాట కాదు, కత్తులతో పొడిచినట్టు మాటలు. అయినా సరే మౌనముగా చిరునవ్వుతో క్షమించే మనసు, అది సాత్వికత. గాయమవుతుంది మనకి, పైకి కనిపించకపోవచ్చు కానీ హృదయంలో గాయం అవుతుంది. ఆ గాయాన్ని తట్టుకొని టిక్వర్ ట్యాట్ కాదు, కుక్క కాదు చెప్పు దెబ్బ అన్నారు. ఎంతకైనా సరే ఎదురు తిరుగుతామని ఎదురాదే స్వభావం కాదు ఇది. ఈ జెంటిల్నెస్ అంటే సాధు స్వభావం. అంటే మౌనంగా ఉండి ఆ గాలి పోతారు మనకి ఎందుకు వచ్చింది కదా, ఆ చావాలు అంటారు మనకి ఎందుకు, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఆ పగ తెచ్చుకోవడం దేవుని పని, మన పని కాదు. మన సార్లు మన తీసుకున్న కోపం వచ్చేస్తాడు చాలా మంది. కోపం ఎంత కోపం అంటే చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 19 చూద్దాం. రోమ 12:19 మనిషి యొక్క గుణం కనపడుతుంది. రోమ 12:19. మీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతకు చోటియు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తుడు అని ప్రభువు చెప్పుచున్నాడని చాలా స్పష్టంగా పౌలు భక్తుడు రోమా సంఘం రాస్తూ చెబుతున్న మాట. మీకు మీరే పగ తెచ్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటియండి. ఎందుకంటే పగ తెచ్చడం దేవుని పని కాదు. ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా దేవుడే. మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం పగ, ప్రతీకారం. దేవుడు అన్న ఆ పని వీటి కాదు, తీర్పు తెచ్చేవాడు ఆయన. కాబట్టి మనకు ఒకవేళ అన్యాయం చేస్తున్నారు మనకు కరెక్టే, మన తప్పు లేదు, అయినా మనం ఓర్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. మనమే చేసేటప్పుడు దేవుడికి స్థానం ఇచ్చినట్లు లెక్క. ఒక ఎంప్లాయ్మెంట్లో బాస్ ఉంటాడు, ఆ బాస్కి చెప్పాలి, సార్ నాకు ఈ కంప్లైంట్ సార్ చూడండి. ఆయన చూస్తాడు, ఓకే ఏం చేయాలి, నువ్వే ఆయన కొట్టేసి సార్ నన్ను కొట్టే నేను కొట్టే అంటే నువ్వు ఏం చేశారు ఆ తీర్పు పెడతారు ఆయన. సో దేవునికి అవకాశం ఇవ్వాలన్నమాట. సో జెంటిల్నెస్ మనలో, ఆ మీక్నెస్, సాత్విక మనకు చాలా ప్రధానమైంది. అలాంటి వారు మాత్రమే భూమిని స్వతంత్రించుకుంటారు. ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారు అంటే అనేక గుణగణాలు కలిగిన మనం. తీర్పు పత్రిక 3వ అధ్యాయము టైటస్ 3:2 తీర్పు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక లిస్టు కనపడుతున్నమాట. భూమిని స్వతంత్రించుకుంటానికి మనకు కావలసినటువంటి గుణగణాలు లేక లక్షణాలు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారిని శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. ఇక చాలా స్పష్టంగా లిస్ట్ అనమాట. ఆ మాటలో 3వ అధ్యాయం తీర్పు 2వ వచనంలో చదివినప్పుడు లిస్టు కనపడదు. మొట్టమొదటిగా సత్కార్యము చేయడానికి సిద్ధపడు వారు. ఎవరైతే సత్కార్యం చేయడం సిద్ధపడతారో వారు భూములు స్వతంత్రించుకుంటారు. ఏం చేయాలంటే సత్కార్యము అంటే ఎదుటి వారికి సత్కారం చేయాలి, మంచి కార్యం. వాళ్ళు మంచి వాళ్ళని చేస్తాం, దుర్మార్గులకు సత్కారం చేద్దామా? చేయం కదా. కానీ వాళ్ళని సత్కరించే గుణం వల్ల ఉండాలి. వాళ్ళ దుర్మార్గత మనకెందుకు? ప్రస్తుతం మంచి పని చేశారు, ఆ మంచి పనికి మనము చేయవలసిన వాళ్ళు వెళ్దాం. వెరీ గుడ్, చాలా గొప్పవారే. సో వారిని సత్కరించే భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. అని చేయడానికి సిద్ధపడే మనసు కావాలి. ఆమె చేయటం ఏంటి? నాకంటే గొప్పవాడా, నాకంటే గొప్ప. ఎదుటి వారిని మనం పొగడాలన్నా సత్కరించాలన్నా మన నోరు ఒప్పుకోదు సార్. కానీ మంచి పని చేసిన వారిని సత్కరించాలి, గౌరవించాలి.
వారిని ప్రశంసించాలి. అలా చేస్తే ఈజీగా వాళ్ళు కూడా వీళ్ళు మంచోళ్ళండి అని మంచి సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు భూమిని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు కనపడుతుంది మరొక గుణం, అందరిలో సంపూర్ణ సాత్వికం చూపువారు. అందరిలో సంపూర్ణ సాత్వికం చూపిస్తారు. అప్పుడే నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు. అందరూ ఎలా అంటే అందులో మనం తిట్టే వాళ్ళు ఉంటారు, మనం పొగిడే వాళ్ళు ఉంటారు, మనం అంటే పట్టవారు ఉంటారు, మనం అసహించుకునే వాళ్ళు ఉంటారు. అందరూ అలాంటి వాళ్ళందరూ మనకి అది సంపూర్ణ సాత్వికం చూపించాలి. కొంచెంగా ఆపు క్వార్టర్గా ఫుల్ సంపూర్ణ సాత్విక సాధు స్వభావాన్ని వారి పనులు చూపించాలి. అలా చూపిస్తే మనకి విరోధం లేదుగా, పగవాదు లేదు. అందుకని ఎక్కడికి వెళ్ళినా రండి, వెల్కమ్. మన మనస్తత్వాన్ని బట్టి, మనలో సాధు స్వభావాన్ని బట్టి, మనలో ఉన్న జెంటిల్నెస్ని బట్టి, మనలో దయాళత్వాన్ని బట్టి రండి 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 ఎలాగానే పిలుస్తారు. కొంతమంది దూరంతా శత్రువులే. ఎందువల్ల శత్రువులు? మాట తీరుని బట్టి. మాటల్లో కనుక మంచితనం ఉంటే ఎదుటి వారిని ఎంతసేపు కాపాడదాం, వారికి సహాయం చేద్దాం, వారిని ఆదుకుందాం, వారికి హెల్ప్ చేద్దాం అనే ఆలోచన కనుక ఉంటే అలాంటి వారికి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాం. అది సాత్వికుడు మనకి కలిగి ఉండాలి. మూడవది కనపడుతుంది, ఎవరిని దూషింపని వారు ఎవరిని కూడా దూషించకూడదు. మాట కమర్తం వచ్చాయి దోషణ వార్తలు అంటే తిడతాం అనమాట. పరిశుద్ధ బూతులు కొంతమంది ఏంటంటే తిట్టకూడదు కదా, అందుకనే పరిశుద్ధమైన బూతులు మనకి వస్తా ఉంటాయి. కానీ మనం గమనించవలసిన ఏంటంటే ఇక్కడ ఆ పరిశుద్ధమైన బూతులు కూడా మనం తినడానికి దేవుడు న్యాయం ఉంటుంది కనుక ఆయన మనం గమనించవలసిన వారు. ఎవరిని కూడా దూషింపని వారు భూమిని స్వతంత్రించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలియదు భాష, అందుకు మీరు అట్లా అన్నారు. లేకపోతే దూషించుకొని ఎలా ఉంటాం, కోప్పడుకొని ఎలా ఉంటాం, తట్టుకుంటాం, ఓర్చుకుందాం. ఆ ఓర్పు ఇలా చెప్పిన సాత్వికమైన వారి మాట ఓర్పు కూడా ఓర్చుకోవడం అన్నమాట. ఓర్పు చాలా అద్భుతమైన కాలం జరిగిస్తుంది అన్నమాట. అది చైతన్య ప్రత్యేకత. ఓర్పు అన్నమాట. ఓర్చుకో, ఒక్క క్షణం ఓర్చుకుంటే తట్టుకుంటాం, కానీ ఆ క్షణం అనేది తప్పకుండా వెళ్తాం. నువ్వు గమకం అనేస్తాం, మాట అనేస్తాం, వెనక్కి తీసుకొని బయటకు అన్న తర్వాత వెనక్కి తీసుకుంటాం. ఎప్పుడు బయటకి ఇంకా రా వచ్చేసిన మాట గడ్డ వెనక్కి మాత్రం పోదు. అందుకనే ఆ అనేటప్పుడు కొంచెం ఓర్చుకున్నాం దూషించవద్దు, ఆ అనద్దు. ప్రతి బంధంలో కూడా, ప్రతి కుటుంబంలో కూడా బంధాలు పెరగాలంటే దూషించే మనసు ఉండకూడదు. భార్య భర్తనైనా, భర్త భార్య అయినా, లేదా అత్త మామనైనా, లేదా మామ అత్తలైనా, లేదా తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అబ్బాయి ఎవరైనా ఒకరిని వాటిని దూషించుకోకూడదు. నువ్వు అన్యాయం చేసి అందుకు దూషిస్తున్నాను, దూషణ వాటిని ఉండడానికి వీలేదు. ప్రేమ మనలో ఉంటే సాధు స్వభావం పెరుగుతుంది. సాధు స్వభావం పెరిగితే భూములు సంతరించుకునే భాగ్యం దేవుడు మనకి ఇస్తాడు. అది సాధు స్వభావం అంటే. మీక్నెస్, జెంటిల్నెస్, దయా, ఓకే పరడిస్తాం. అందుకే ఇది మందగా నిజం దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ లక్షణాన్ని అభివృద్ధి పరచుకోసం బాధ్యత మాత్రం దేవుడు నీ మీద అనుకుంటాడు. ఇది ప్రాక్టీస్లో సాధ్యం, ఒకేసారి అవడం. ఏదైనా ఒక కోర్సు పూర్తి చేసిన తర్వాత దానికి ప్రాక్టీస్ చేయమంటారు. ప్రాక్టీస్ చేస్తే అంటే ప్రాక్టికల్గా దాన్ని వాళ్ళు చేయాలి. ఒక అకౌంటెంట్ చేశారు అనుకోండి, అకౌంట్స్ బీకామ్ చేసినట్టు అయిపోతుంది. వాళ్ళు వెళ్ళి మనం ఒక అకౌంటెంట్ దగ్గర ప్రయోగించాలి. అంటే ఎలా రాయాలి, ఏంటి చెప్తా పోతుంది అవన్నీ. అలాగే బ్యాంక్ ఉద్యోగంలో లేకపోతే మనం ఏ పని చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ నేర్చుకున్నాం, ఎలక్ట్రీషియన్ నేర్చుకుంటే నాకు వచ్చేసరికి దాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ చేస్తేనే మనం అందులో పర్ఫెక్ట్ అవుతాం. ఇందులో కూడా అంటే మనం ఎవరిని దూషించుకోవడం ఒకసారి అయ్యే పని కాదు. ఎవరిని అవకాశం దూషించమంటే వదిలే ఆగిపోతాం. దూషించకుండా, తిట్టకుండా ప్రయత్నం చేద్దాం. అది క్రమక్రమంగా ప్రయాసపడితే అద్భుతమైన రిజల్ట్స్ మనకి వస్తుంది. సో అలాంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, ఈ భూమిని స్వతంత్రం సహాయం చేస్తాడు. అలాగే జగడ మారిన వారు అంటే పోట్లాట పెట్టుకోవాలి. దూషించడం వేరు, పోట్లాట లేదు. కొంతమంది మాట్లాడితే పోట్లాడతారు. ఏమంటే ఆయన మీకు అసలు తెలియదండి అంటారు. ముందే మీరు పోట్లాడారు కదా. జగడం అనేది మనం అంటే పోట్లాట తగడానికి వెళ్ళడానికి వీలు లేదనమాట. అలాగే శాంత స్వభావం గలవారు అనే మాట అనమాట. శాంత స్వభావం అంటే శాంతం. అన్నిటికీ తొందరపాటు శాంతంగా ఉందాం, కూల్గా ఉందాం, కామ్గా ఉందాం. కొంచెం తట్టుకుంటే సర్దుకుపోవడం ఉందంటే ఎంతో హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సర్దుకుపోవడంలో లోపం వల్లే సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల వల్లే మనం ఏది స్వతంత్రించుకోవాలి, ఏది మనకు కావట్లా. కొంతమంది ఉద్యోగాలు చేసే చోట మారిపోతా ఉంటారు, ఒక చోట ఉంటారు. ఎందుకంటే ఆ ఉన్న ఎంప్లాయీస్తో మిగిలిన వేరే ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి పడకపోవచ్చు. లేదా అక్కడ ఎవరో మేనేజర్ ఉంటారు, మేనేజర్కి వెళ్ళపడదు. లేదా యాక్టివ్ బాస్తోనే పడుకోవచ్చు. పోట్లాడి చూస్తున్నాడు, బాస్ అయినా మేనేజర్ అయినా లేకపోతే తోటి ఎంప్లాయీస్ అయినా ఏసైనా అంటారు. అక్కడ నుంచి ఇంకోసారి ఎందుకంటే ముక్కు మీదే ఉన్న పాపం. ముక్కు ఉందా పాపం అన్నట్టుగా. ముక్కు ఉంది కానీ పాపం, ముక్కు వచ్చేస్తే పాపం పడతారు.
అందుకే ముక్కోపం అన్నాం కదా. ముక్కోపం దాన్ని కంట్రోల్ చేసుకుని సెట్ అయిపోతుంది. మనం ముక్కులు ఇలా ఎరిపోతాయి, లాగేకి ఎరిపోతుంది అంటే ముక్కు పటాలు అదిరిపోతాం ఉంటాయి, కోపం కనపడతాం రాళ్ళు. కంట్రోల్ చేసుకో. చెప్పడం తేలికే కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడం మాత్రం చాలా కష్టం అన్నమాట. అందుకే జగన్ మాడకుండా శాంత స్వభావం కలగడం అంటే ఆ ఏం కనుకున్నా ఆ ఎవరైనా కొట్టుకుంటే మనం కూడా వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోతాం, వాళ్ళ మధ్యలో కలిసి వాళ్ళ అయితే చేస్తాం కదా. కంట్రోల్ సాధ్యమైతే విడది అదే భలే కొట్టుకున్నారు ఎక్కడ కొట్టుకున్నట్టు చెప్పడం. మన విశ్వాస జీవితంలో కొనసాగుతున్న విశ్వాసం కాబట్టి వారి మధ్య సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. అది శాంత స్వభావం అంటే. మన వెంట ఎవరు వచ్చినా కూడా ఏదైనా దండెత్తి వచ్చినా ఏకంగా ప్రజలు అపవాదం అలాగే చేస్తారు. మనలో ఉన్న రోషాన్ని ఎలా అన్యాయంగా జరిగిపోతున్న ఫీలింగ్ మనకు వచ్చారు. పర్లేదు దేవుడు చూసుకుంటారు. మనం ఏం చేయాలి మరి? శాంత స్వభావం, సాధు స్వభావం, ప్రభుత్వం ప్రార్థన చేయటమే. అలా చేసేవాడు మొత్తం ఇదే. ఎవరిలో వీళ్ళు తొందరపడి మాటలు అంటారండి, చాలా మంచోళ్ళు అండి. వీళ్ళు ఎక్కడ కూడా దుర్భాషలు ఆడదండి, ఎక్కడ తొందరపడి పోట్లాటలకు వెళ్ళదండి, ఎక్కడ చూసినా ప్రశాంతంగా ఉంటుంది, శాంత స్వభావం కలిగి ఉంటుంది. వెంటనే వెళ్ళిపోయి ఏదో చేయాలని అనుకోరండి. ఎలాంటి మంచి మనసులో అనగలిగేటువంటి సాక్ష్యం నీవు నేను పొందాలంటే ఈ గుణగణాలు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దీనికి కనపడుతున్నాయి. సాత్వికం అనే మాటలో ఇవన్నీ అంతరార్థాలుగా మనకు కనపడుతున్నాయి. అవి నీవు నేను కలిగి ఉండాలి. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే పౌలు భక్తులు తల్లి ఎలాగైతే తన బిడ్డలు సాగుతుందో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ స్వభావాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. మొదటి తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గాఢించినట్లుగా నేను మీ మధ్యను సాధువులమై ఉంటిని. ఎంత చక్కని మాట, సాధువులమై ఉంటిని. సాధువులుగా ఉన్నారట. ఎందుకు? తల్లి తన బిడ్డలు ఎలా గాఢిస్తుందో కొంచెం మనంతా బాగా ప్రేమ లాలన అని కూడా అంటాం. లాలన చేస్తుంది తల్లి, పిల్లల్ని లాలన చేస్తుంది. కొంచెం నాన్న కొంచెం నాన్న అలాగే పెరిగి పెద్దవాళ్ళే చేయదు, కొంచెం కంట్రోల్ కూడా పెడుతుంది. కానీ చిన్నప్పుడు మాత్రం చాలా చక్కగా వాళ్ళని లాలిస్తుంది, ఆడిస్తుంది, పాలిస్తుంది, దూరపడుతుంది అన్ని. సాధు స్వభావం కాదు. తల్లి తన బిడ్డల పట్ల ఎలాంటి మంచి గుణం స్వభావం అర్జెంటుగా చూపిస్తుందో మేము కూడా అలాగే మీ పక్షాన విశ్వాసంలో సాధులపై ఉంటుంది అని తెస్సలోనికీయుల సంఘానికి రాస్తూ పోవాలి చెప్తున్నమాట. కాబట్టి ప్రియ విశ్వాసి, నీవు నేను కూడా మన తోటి వారి పట్ల అలాంటి సాధు స్వభావం కలిగి ఉంటాయి. నీ కుటుంబస్తుల పట్ల అలాంటి సాధు స్వభావం కలిగి ఉంటాయి. బిడ్డల పట్ల కావచ్చు, లేకపోతే నీ కుటుంబీకులకి ఎవరైతే ఉన్నారో రక్త సంబంధికులు అందరి పట్ల అలాంటి ప్రేమ అనురాగం కలిగి ఉంటాయి. మాట్లాడే స్వభావం కాదు, ఎక్కడికక్కడ తెంచేద్దాం కాదు. ఇది తెంచేది కాదు, బంధం పెంచుకో. బంధాలు తెగిపోతున్న కాలం మనం ఉన్నాం కాబట్టి బంధాలు తెగిపోకుండా నిలబడాలంటే ప్రేమను పంచేవారిగా ఉండాలి. అందుకు కారణం నీవు నీ సాత్వికం కలిగి ఉండవలసిన వారు ఉన్నామని చాలా స్పష్టంగా తెలియజేయబడింది. నువ్వు ఆ సాత్వికం కలిగి ఉంటే బంధాలు తెగిపోవు. ఆ సాత్వికతో స్వతంత్రించుకుంటాం, బంధాలు స్వతంత్రించుకుంటాం. కొత్త భూమిని చేసుకుంటే ఏం ఉపయోగం? భూములు ఏమని చెప్పిన భూమిలో ప్రజలు ఉన్నారు. ఎవరు ఆ ప్రజలు? మన తోటి వాళ్ళు. రక్త సంబంధికులు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధికులు కావచ్చు. మనందరం రక్త సంబంధులు. ఎలాగంటే యేసు ప్రభు రక్తం ద్వారా మనం ఉంటాం. మన రక్త సంబంధం అంటే మీరు నేను ఆ రక్త సంబంధం బ్లడ్, ఇక్కడ ఉన్న ఫిజికల్ బ్లడ్ గురించి కాదు. స్పిరిచువల్గా ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ప్రభు రక్త సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. కానీ మనందరం ఆధ్యాత్మిక సహోదరికం. మన మధ్య కూడా మంచి బాధ్యత. అలాగే రక్త సంబంధికులు కూడా బ్లడ్ రిలేషన్, వారిని కూడా మనం పొందకూడదు. వారి పట్ల కూడా అలాంటి సాధు స్వభావం కలిగి ఉంటే బంధాలు పోవు. ఈ రోజు తెగిపోతున్న కాలం మనం ఉన్నాం. ఆ కోల్పోయి ఉంటే ఉన్నాం. నోర్మల్ భూమిని స్వతంత్రించుకోవడం అంటే అర్థమైనా మన చుట్టూ ఉన్న ప్రజలను పట్టుకునే వారిగా ఉండాలి. వారితో నువ్వు కలిసి ఆనందించగలిగేటట్టుగా అది మనకు కలిగి ఉండాలి. అవి ఏం కలుగుతుందో మనకి ఏం లాభం? సాత్వికుల గురించి మనకు వచ్చే లక్షణాలు లేదా లాభాలు ఏంటంటే 3 లాభాలు చూసి మనం ముగించుకోవడం. మొదటగా సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ చూసినట్టే ఆరోగ్యాన్ని గురించి మనకు కాపాడుతుంది. దేవుని సందులో మీరు సాత్వికం కలిగినట్లయితే మనకు ఆరోగ్యం, లేకపోతే మంచి హెల్త్ అనే దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సామెతలు 25వ అధ్యాయం 15వ వచనం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. సాత్వికమైన మనసు ఎలాంటి మనసు అన్నది పిచ్చి పిచ్చి మనసు కాదు. సాత్వికమైనటువంటి మనసు ఎవరైతే కలిగి ఉన్నారో దాని గురించి చాలా స్పష్టంగా సామెతల గ్రంథంలో తెలియజేస్తాం. ఎముకలు సైతం కూడా, ఎముకలు చాలా గట్టి రిజల్ట్ కదా, అంత ఈజీగా ఉండదు. కానీ అవి కూడా నలగొట్టబడతాయి. దేనివల్ల? సాత్వికం. అంటే మంచి ఆరోగ్యం, బాగా గట్టిగా మెత్తగా అయిపోతుంది.
కఠినమైన హృదయం కూడా మెత్తన హృదయం అయిపోతుంది. ఎలాంటి దానివల్ల నీ యొక్క ఆ సాత్విక మనసు వల్ల అంటే మంచి ఆరోగ్యం అన్నమాట. స్టిఫ్నెస్గా ఉన్న కఠినంగా ఉన్న అది కరుణమయగా చక్కగా మారిపోతుంది. ఆ సాత్వికం వల్ల మనకు కలిగేటువంటి లాభం అనమాట. సో ఆరోగ్యం అవుతుంది. పిచ్చి పిచ్చిగా ఉంటారు ఇంకా అక్కడ దేవుడే చూసుకుంటారు. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యం ఎవరు ఇస్తారు? దేవుడే. ఎలా ఇస్తాడు? దేవుడు ఎందుకు విశ్వాసం కలిగి సాత్విక మనసును కొనసాగిస్తూ ఉంటే అప్పుడు అన్ని సర్దుకుంటాయి. కాబట్టి మన కంగారు ప్రశ్న మన లేదు. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడు. ఆ తర్వాత ఐశ్వర్యము మరియు సుఖసౌకర్యాలు కీర్తన 147వ కీర్తన సామ్స్ 147 147 6వ వచనం చదివినట్లయితే మనకు అక్కడ అర్థం ఉంది. 146 7వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. దీనులను అనే మాట మనకు హంబుల్గా ఎవరైతే ఉన్నారో వారు లేవనెత్తి పై పొజిషన్లో పెడతారట. హై స్టేటస్ అనమాట. కింద పడిపోకుండా మన కాపాడు. అదే భక్తిహీనులుగా ఉంటే అది ఎవరైతే జెంటిల్నెస్ వీక్నెస్ సాత్వికం లేదో వాళ్ళేమో నేల కూలిపోతారు, పతనం అయిపోతారు. కానీ ప్రభువును అంగీకరించిన వారు హై పొజిషన్లో అంటే ఐశ్వర్యం ఆస్తి అంతస్తులు అన్ని లెవెల్ అన్నమాట. స్టేటస్ అంటాం మనం. స్టేటస్ సింబల్. ఇప్పుడు అంత స్థితిగతులు దేవుడే మనకి ఇస్తారన్న. దేన్ని బట్టి నీవు ఎలా సాత్విక మనసు కలిగి ఉంటావు అలాంటి దాన్ని బట్టి నీకు నాకు సహాయం. అదే కీర్తన 149వ కీర్తన 149 4 and 5 149 4-5 వరకు చదువుకుంటాం. యెహోవా తన ప్రజలను ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. ఎవరైతే ఈ సాత్విక మనసు కలిగి ఉంటారో వారు కలిగే లాభాలు కనపడుతున్నాయి. దేవుడు తన ప్రజలను ప్రీతి కలిగిన వాడు, ప్రేమ కలిగిన కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నాయి? సంతోషభరితులై పడకల మీద హ్యాపీగా ఉంటారు, ఉత్సాహగానంగా. ఆ సుఖ సౌఖ్యాలను ఐశ్వర్యం ద్వారా వారు పొందుకోవడానికి కారణం వారి యొక్క సాధు స్వభావమే. వారి యొక్క ఆ స్వతంత్రత కలుగుటకు మేమేదో చేశారు కాదు, దేవుడు చెప్పినట్లుగా వారు సాత్విక మనసు కలిగి ఉన్నారు, మంచి మనసు కలిగి ఉన్నారు, ఎదురు తిరగకుండా జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి వారికి ఇక సంతోషం ఆనందం, ఇక దుఃఖం చెప్పాలి. ఎదురొచ్చాడు ఆ పడుతున్నా సర్దుకుపోతే మంచి మనసే కాదు, అప్పుడు దుఃఖం పోయినట్టే. ఆటగాడి దేవుడే వారికి ఆనందాన్ని కలుగు చేస్తారు. సో నీవు నేను మనం తిందామని వచ్చిన కంగారు పడి వీళ్ళు ఎంత చేసినా అసలు స్పందించట్లేదు, ఎదుగుతున్నట్లేదు, వదిలిపోతాం, వాళ్ళే వెళ్ళిపోతాం. సో అపవాది వస్తారు మనం రకరకాల శోధించడానికి. వాటిని మనం పంచుకోకుండా వదిలేస్తే వాటి దాన్ని అడ్డుపోతాం, లేకపోతే ప్రతి కంగారు పెట్టి ఇంకా ఓడిస్తారు. అందుకే భయపడకూడదు. దేవుడి మీద విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు భయపడతారు. దేవుడు చూసుకుంటారు. ఆయన మనం అప్పచెప్పాం కాబట్టి సుఖ సంతోష ఆనందంతో వారు బ్రతికి పడకట్టి హ్యాపీగా పడకలేదు కొనుక్కుంటారని సంతోషంగా కొంతమంది నిద్ర పట్టలేదు, భయపడతా ఉంటారు. కానీ ప్రభు మనకు సహాయం చేయాలి. అదే మనకు అర్థం. ఘనత నుండి ప్రహర్షించుతారు కాక, ఘనత ఐశ్వర్యం హై స్టేటస్ వస్తుంది, ఘనత వస్తుంది, ప్రశాంతంగా పడుకుంటాం, నిద్రపడ. దేవుడే మనకు మేలు చేసేవాడు, దేవుడే మనకు సహాయం చేసేవాడు. ఆయన చూద్దాం మంచి మనసుతో సాత్వికుల హృదయం కలిగిన వారినే మనం ఉంటాం. మూడవదిగా 37వ కీర్తన 37వ సాంతులు 37 కీర్తనలు 37 11వ వచనం చూసినట్టు మనకు సుఖ సౌఖ్యాల గురించి మాట అక్కడ కనపడుతుంది. 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎవరు స్వతంత్రించుకున్న భూమిని? దీనులు. ఇక్కడ దీనులు అంటే మీక్నెస్, అదే మనం చెప్పుకున్న మాట. ఎవరైతే ఈ సాధు స్వభావం కలిగి ఉన్నారో, ఎవరైతే సాత్వికుల మనస్సు కలిగి ఉన్నారో, ఆ గుణం కలిగిన వారు భూములు స్వతంత్రించుకుంటారు. అంతేకాదు వారు బహుక్షేమము కలిగి సుఖిస్తారు. క్షేమం ఉంటుంది, సుఖం ఉంటుంది. సుఖ సౌఖ్యాలు అంటాం మనం. సుఖ సౌఖ్యాలు డబ్బులతో రావు, నీ యాటిట్యూడ్ బట్టి, అంటే నా వైఖరిని బట్టి, నా మనస్తత్వాన్ని బట్టి నాకు అది అనుగ్రహించబడి, నీవు కలిగిన దాన్ని బట్టి దేవుడిని అనుగ్రహిస్తాడు. నువ్వు అన్ని స్వతంత్రించుకోవాలి, సుఖ సౌఖ్యాలు కావాలి, మనకు కావాలని కోరుకుంటాం. మరి ఎక్కడ నుంచి వస్తాయండి? ఇక వాక్యం సెలవిస్తుంది. నీకు నిజంగా కావాలంటే, నువ్వు స్వతంత్రించుకోవాలంటే నేను ఆ మీక్నెస్ అంటే ఆ సాధు స్వభావాన్ని కలిగి ఉంటాం, దయగలిగిన మనసు కలిగి ఉంటాం, దీనమైన మనసు కలిగి ఉంటాం, ఓర్చుకునే తత్వాన్ని కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా ఆ జెంటిల్నెస్కే లేదా హంబుల్నెస్కే స్విచ్గా కనపడతాం, లేదా మీక్నెస్కి అంటే సాత్వికాలకి ఇవన్నీ పర్యాయ పదాలు. ఇన్ని మాటలు చెప్పుకునే మరి సాత్వికాలకు పెద్ద పదం, దానికి వేరుగా వాడబడిన సమానార్థాలు మాటలు చూస్తున్నాం. ఈ గుణాలన్నీ కూడా మనం కలిగి ఉంటే నీకు ఐశ్వర్యం, సుఖం, సౌఖ్యం అన్నీ వస్తాయి. ఆఖరిగా భద్రత. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 రోజు చదువుకొని మనం ముగించుకున్నాం.
యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూస్తే మన ఆత్మ రక్షించబడాలంటే దేవుడు మనం కాపాడుతాడు, అక్కడ భద్రత ఇచ్చేవాడు దేవుడే. ఈ యొక్క స్వభావాన్ని కలిగిన వారికి మనకి అవకాశం కలుగుతుంది. యాకోబు పత్రిక 1:20 చదువుకుంటాం. జేమ్స్ 1:21. ఎందుకనగా నడిమి కోపంలో దేవుడి నీతి నెరవేర్చడు, అందుచేత సమర్థ కారణకులు అదేనమ్మా చదువు. విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికముతో అంగీకరించుడు. చాలా స్పష్టంగా కనపడుతుంది. మనలో ఉన్న సమస్త కల్మషాన్ని, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని విడిచిపెట్టేద్దాం. అవన్నీ ప్రక్కన పడేసి ఆత్మను రక్షించబడ్డ మనలో ఆత్మ దేవుని చెంత చేరాలి. అది ప్రధానం. ఈ శరీరం దేవుని చెప్పండి. ఆ ఆత్మ దేవుని సందుకు చేరాలి అంటే ఈ వాక్యము శక్తి కలిగింది. అది మనం సాధించాలి. సాధ్యతను అంగీకరించండి, అప్పుడు మీకు భద్రత కలుగుతుంది. ప్రొటెక్షన్, ఆపుద. దేవుడే మనం కాపాడేవాడు, దేవుడే మనం భద్రపడేవాడు. మన ఆత్మను భద్రపరిచే శక్తి దేవుని వాక్యంలో ఉంటుంది. ఈ శరీరం కాదు ప్రధానం, మనలో ఉన్న ఆత్మ చాలా ప్రధానమైనది. ఆ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనుషులు ఏదో ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి తప్పదు కదా. చనిపోయాడంటే అర్థం అది వెళ్ళిపోయాడు. మనిషి వెళ్ళిపోయాడు కానీ ఆత్మ అంటే శారీరకంగా లేడు, కానీ ఆత్మ ఎక్కడ పోయింది? ఇంకో లోకంలో అకౌంట్ ఓపెన్ చేశాడు. అక్కడ స్టార్ట్ అయ్యింది పరలోకం అన్నా ఉంటుంది. సో దేవుడిని అక్కడ చేరుకోవాలి. అంటే భద్రత దేవుడి ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. ఏ లోటు, ఏ ఇబ్బంది నీకు నాకు కలగకుండా దేవుడు అనుగ్రహించేవాడు. కాబట్టి ప్రేమని విశ్వాసం, భద్రత కలిగి దేవుడిని మనం విశ్వాసంతో కొనసాగాలంటే అలాంటి మనసు మనం కలిగిస్తాం. దుష్టత్వాన్ని మానేస్తాం. మనలో ఎదురుగా స్వభావం విడిచిపెట్టేద్దాం. ఎవరేమన్నా సరే ప్రభు కోసమే చూపెడతాం. ప్రభు గొప్పవాడు, నమ్మదగిన వాడు. ఒక్కోసారి మన మనసు మనకు తిరుగుబాటు చేస్తాం. ఏం చేశాడు దేవుడు నీకు? మేలు చేశాడు అంటావా? ఏం చేశాడు అని అప్పుడప్పుడు లోపల ఇన్నర్ వాయిస్ అంటాం. అంటే అంతరంగంలో వచ్చి శబ్దం బయటకు వస్తాం. అన్నారు దాన్ని ఆపే ఏం మాట్లాడుతున్నాం? ప్రభు ఎంత గొప్పవాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకాలు చేశాడు, నా జీవితాన్ని కాపాడిన ఆయనే, నన్ను సంరక్షిస్తుంది ఆయనే, నిత్య రాజ్యానికి నన్ను తీసుకునేవాడు ఆయనే, పరలోక రాజ్యాన్ని తీసుకునేవాడు ఆయనే. ఆ గొప్ప దేవుడు ఎప్పటికీ గొప్పవాడు. తాత్కాలిక శ్రమలు, తాత్కాలిక తెప్పలు వస్తున్న మాట వాస్తవమే, కానీ వీటిని చుట్టూ చూసి మనం ఆందోళన పడద్దు, దిగులు పడద్దు, కానీ ప్రభు వైపు చూద్దాం, ప్రభు ఏం చేస్తాం. కాబట్టి ప్రియమైన వారి ముగింపులు మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే నీవు నేను భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఈ భూమి నీది కావాలంటే, అంటే ఇక్కడ ఉన్న ఆస్తి అంతస్తు నీవు కావాలంటే, నీ చుట్టుపక్కల నీ యొక్క ప్రజలు, నీ బంధువులు, వారందరూ నీ వారిగా కావాలంటే, వారు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. సాత్వికమైన మనసు అంటే సాధు స్వభావం కలిగి ఉండాలి. వారు మనం ఏమంటున్నప్పటికీ మన కూల్గా నవ్వే మనసుతో, ప్రేమించే మనసుతో, వారిని క్షమించే మనసుతో కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అందరినీ అండర్లో చేస్తారు, నీ కంట్రోల్లోకి వచ్చేస్తారు. తెలియకుండానే వారు ఎలా కంట్రోల్ చేస్తున్నావో తెలుసా? నీ ప్రేమ ద్వారా, నీకున్నట్టుగా మంచి గుణం ద్వారా వారిని కంట్రోల్ చేస్తారు. మొత్తం నీదే. అది చేయలేనప్పుడు మనం మొత్తం నాశ అయిపోతున్నాం, నష్టపోతున్నాం, చివరికి మనం దేవుడికి దూరం అయిపోతున్నాం. అలా కాకుండా దేవుల్లో కొనసాగుతూ మొత్తాన్ని స్వతంత్రించుకునే భాగ్యము దేవుడు అనిపిస్తారు. గొప్ప ఆశీర్వాదం. ఆ దేవుడు చూద్దాం, దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. యేసు ప్రభువును చూస్తాం. యేసు ప్రభు సాధు స్వభావం కలిగినవాడు కాబట్టి నీకోసం నా కోసం కలువరిగిరిలో బలియాగమయ్యాడు. సిలువ త్యాగాన్ని భరించి మనకు ఆయన రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. అలాంటి రక్షణ మనం పొందుకున్న మనం ప్రభువులో ఎన్నడూ కూడా విందిరిగిపోకుండా, లోకంలో కలిసిపోకుండా ప్రభువులోనే ముందు కొనసాగుదాం. అనేక మందికి సువార్త చెబుదాం. రక్షించబడిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారు కూడా దేవుని రావాలని విశ్వాసంతో అడుగుదాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ మనం గుర్తుంచుకుంటాం. మహోన్నతుడా, మా మంచి దేవా, యేసయ్యా మీకు వందనాలు. నీ లేఖనాలు విన్నాం, ఆ వాక్యాన్ని అవగాహన చేసుకొని అటువంటి గుణాన్ని మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. సాత్వికమైన మనస్సు నాకు మాకు మీరు దయచేయండి. ఆ జెంటిల్నెస్ దేవా, ఆ సాధు స్వభావం కావాలని మేము కోరుకుంటున్నాం. కృప అది కేవలం అది మేము ఎంతో ప్రయత్నం చేస్తే కానీ అది కృప కావాలి. అది ప్రయత్నించడానికి, ప్రాక్టీస్ చేయడానికి, అభ్యసించడానికి మాకందరికీ అవకాశం కల్పించండి. ఎవరు ఏమంటున్నప్పటికీ, ఎన్నంటున్నప్పటికీ, వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ ధైర్యంగా నిలబడి నీ కోసం జీవించేవారుగా, నీ యొక్క లక్షణాలను కలిగి నిన్ను వెంబడించేవారుగా, నీ భక్తులుగా, నీకు తగిన సాక్షులుగా మేము అందరం ఉండాలని మాకు సహాయం చేయండి. మా కుటుంబీకులు, లేకపోతే మీరు పనిచేసే చోట, వ్యాపారం చేసే చోట ఎవరైతే వస్తున్నారో, వెళ్తున్నారో, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించడానికి సహాయం చేయండి. ఓర్పు కలిగి, నేర్పుతో, సహనము కలిగి, మమ్మల్ని తగ్గించుకొని దయగలిగిన వారిపై ఎదుటి వారిని క్షమించేవారిగా, ఎదుటి వారి పట్ల అనురాగం చూపించేవారిగా
మేము అందరూ కూడా సహాయం ఆ విధంగా అన్నిటినీ స్వాతంత్రించుకునే భాగ్యము మీరు మాకు దయచేస్తాం. సుఖ సౌఖ్యాలను ఇచ్చేటువంటి మా నోటి మాట ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా వ్యవహార శైలి ద్వారా మేము నీ కొరకు మరింత గొప్ప సాక్షిగా ఉంటామని మేము నేర్చుకున్నాం కదా. మేము నేర్చుకోవడం కాదు, మీరు అభ్యసించి నీ కొరకు గొప్ప సాక్షిగా ఉండడానికి మాకు సహాయం. ఈ మాట మీద వారందరూ దర్శించున్నారు. వారి కుటుంబాలను దీవించింది, వారి ప్రయాసపడుతున్నారు, ప్రయాసమైన ప్రతిలో దయచేది, వారి ఉద్యోగాలు దీవించింది, అలాగే ప్రభు వారి డ్యూటీలు అభివృద్ధిపరచండి, అలాగే వారు చేస్తున్న వ్యాపారాలు విస్తరింపచేయండి. వారు కోరిన ఆధారం నీకు నమ్మకం సాక్షిగా వారిని వాడిపోతాడు. ప్రస్తుతం కరోనా వ్యాధి చెందిన కాలం ఉన్నప్పుడు నీ కాపుదల మా అందరికీ కలిగింది, నీ భద్రత వారికి దయచేద్దాం. ప్రతి ఒక్కరిని సంరక్షించండి, వారి కోరిక మన్నించండి, నీకు తగిన సాక్ష్యం వాడిపోతాడు. మరి మన దేశం వరకు అయ్యా మా రాష్ట్రాలకు, ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ప్రార్థిస్తుంది. అయ్యా నీ అద్భుతాలు జరిగించిన మన త్వరగా ప్రభావ పూర్తి కరోనా తగ్గిపోవడానికి సహాయం, అన్ని పరిస్థితులు చక్కబడడానికి సహాయం, నీ కార్యాలు జరిగించి మీరు భయపడుతుంది బిగిస్తుంటారు. అలాగే ప్రతి వారి విషయంలో నీ కార్యాలు జరిగించి వారి కోరిక మన్నించి నీకు తగిన సాక్ష్యం వాడు ఈ చెప్పుల్లో బలపరిచి పత్రము సహాయం చేస్తుంది. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ మనవులన్నీ కూడా సర్వోన్నతులను యేసుక్రీస్తున్నాము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు అందరూ సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు ఈ లోకమందు సమస్త పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన.